we have the right prophecy from God. దేవుడి నుంచి ఒక స్థిరమైన ఒక ప్రవచనం మన దగ్గర ఉన్నది. ఆ ప్రవచనం ఏమని చెప్తున్నాడంటే, వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు, నీతి సూర్యుడు మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు క్రీస్తు రూపంలో మారేంత వరకు నాకు చూడండి, ఏ వాక్యమైతే ఈ పుల్పెట్ నుంచి దైవజనుడు మీకు అందిస్తున్నాడో ఆ వాక్యమట చీకటి గల ప్రతి ఏరియాని టచ్ చేస్తూ ఉంటుందట. హౌ గ్రేట్ ఈజ్ దట్ చర్చ్. కానీ దీన్ని ఇంకొకలాగా వాడుకుంటున్నాం మనం. హెచ్చు తగ్గులు ఎక్కువైపోయాయి. చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఆ చర్చ్ ఏం చేస్తుందంటే చీకటి గల ఉన్న ప్రతి స్థలంలోకి వెళ్తుందంట. వెళ్ళి వెలిగించేదై ఉంటుంది. విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు హ్యావ్ టు షైన్. అయ్యండి, ఆయన వెలుగై ఉన్నాడు. జాగ్రత్త చూడండి, ఆయన వెలుగై ఉన్నాడు. మనం ఎవరి రూపంలో ఉన్నాం? యేసుప్రభు రూపంలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మనం కూడా వెలుగై ఉండాలి. కానీ ఏం చేస్తాం? ఈ దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం వెళ్ళడం వల్ల అందరిలోనున్న వెలుగు అంతా పోయింది. నౌ వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పని ఏంటి? దేవుని యొక్క ప్రవచనం ఏంటి? నేను మరలా చెప్తున్నాను, మీ మీద ఇలా నేను చేయి పెడితే ఏం అవ్వదండి. ఆ టైం పడిపోతే అమ్మో దేవుడి సేవకుడు చాలా అదేం కాదు. దాంట్లోనే పవర్ కాదు. we need to shine in the presence of God. చర్చ్, దేవుని సంఘము వెలుగుతో నింపబడాలి. ఎక్కడ తెలుసా? ఎవ్రీ ఏరియా, ప్రతి ఏరియాలో. నీ జీవితంలో ఎక్కడ చీకటి ఉన్నదో ఆ చీకటిలో దేవుని వాక్యం వెలుగవ్వాలి. సంఘం అది మిస్ అవుతుంది. మనకు కావాల్సినవి ఏంటో తెలుసా? ఇన్స్టెంట్ ప్రాఫెసీస్, ఇన్స్టెంట్ మిరాకిల్స్. దేవుని మిషన్ వేరే అండి.